మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే బైబిల్ చెప్తుంది, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఎప్పుడు గతించమని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఆకాశము గతించడం కానీ మాటలు ఎంత పవర్ఫుల్ అంటే, ఇవి 3 రిఫరెన్స్లు ఉన్నాయండి, చెప్తాను. అంకెలతోనే బైబిల్ కట్టినట్టుగా డిజిటల్ బైబిల్, అందుకే అంటున్నాను. గాడ్ కన్స్ట్రక్టెడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ నంబర్స్. ఆశ్చర్యం వస్తుంది, గమనించండి. 3 విషయాలు పంచుకుంటాను మీతో పాటు. మత్తయి సువార్త 5:18 ఏం మాట్లాడుతుందంటే, ఆకాశమును భూమిని గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. పొల్లు సున్నాట. పుల్లు అంటే భాష అండి, కామాలు, సెమికోలంలు, క్వశ్చన్ మార్కులు, ఇవన్నీ పుల్లులు అంటారు, హల్లుడు పుల్లులు అంటారు. తర్వాత సున్నా అంటే నంబర్స్. చెప్పండి, భాషకి పుల్లు అన్నాడు, తర్వాత అంకెలకి 0 అన్నాడు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు 0 10లో నెంబర్స్ మీరు వచ్చేస్తాయి. కానీ ఆకాశం భూమి గతించిపోయినా కానీ వీటిలో ఏది తప్పదంట. నంబరింగ్ ఏదైతే పెట్టాడో రిఫరెన్సెస్ అవే ఉండాలి. ఏ కొంచెం మారినా కానీ హెవెన్ అండ్ ఎర్త్ విల్ కొలాప్స్, అంతే. గమనించండి ఏమంటాడంటే, 3 చెప్తున్నాను. ఇది మత్తయి 5:10 పెట్టాడు. 5:18లో ఈ మాట రాయబడింది. సెకండ్ టైం మీకు మార్కు సువార్తలో రాయబడింది ఈ మాట. 13:31 ఏమంటుందంటే, ఆ దాన్ని ఒకసారి చెప్పాడు, 3 రికార్డ్ చేసుకుంటున్నారు. ఆకాశం భూమి గతించిననే కానీ నా మాటలు గతించు అని మార్కు సువార్త ఇక్కడ రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకంటే 13:31. థర్డ్ రిఫరెన్స్ లోకాసు సువార్త రాశాడు, 16:17 ఏముంటుందంటే, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశం భూమి గతించిపోవటం సులభమని రాశాడు. గమనించండి. 3 గమనించినట్టయితే ఇక్కడ నేను చార్ట్ వేసి చూపిస్తున్నాను, చూడండి. చార్ట్ మీరు చూడండి, తర్వాత మీరు బాగా స్క్రీన్ షాట్ తీసుకొచ్చేమో వీలుంటే, లేదంటే మేము డిస్ప్లే చేస్తాం, తర్వాత తెర మీద వేస్తామండి. అయితే మీకు నాకు కోడ్ చూపించాడు, ఒక డిజిటల్ కోడ్ చూపించాడు. ఎలా అంటే, అధ్యాయము ప్లస్ వచనం ఈజ్వల్ టోటల్ చేయమన్నాడు. చూడండి, మత్తయి సువార్త 5:18 కదండి. 5 + 18 = 23. రెండోది మార్కు సువార్త 13:31. 13 + 31 44 వస్తుంది. లోకాసు వార్త 16-17 కలిపితే 33 వస్తుంది. మొత్తం యాడ్ చేస్తే మీకు 23 + 44 + 33 మొత్తం 100 వచ్చేస్తుందండి. అడ్డంగా కూడినా కానీ 34 + 66 = 100 వచ్చేస్తుంది. డిస్ప్లే చేస్తాం. ప్రభుత్వం అయితే పక్కన మీకు దీన్ని డిస్ప్లే చేసి మీకు తెలియపరుస్తుంది, మనం చేస్తున్నాను. కాబట్టి ఈ మొత్తం కలిపి ఎంత వచ్చింది? 100% వస్తుంది. కాబట్టి దేవుని మాటలు 100% కరెక్ట్ అని చెప్పడానికి మీరు నమ్మొచ్చు. కాబట్టి ఇది ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచించండి. దేవుని మాటలు గతించవండి. మన మాటలు గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించవు. దాన్ని బట్టి దేవుడు ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడో, సో డిజిటల్గా బైబిల్ ఎలా రాయబడిందో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నేర్చుకోవడం కూడా ఈజీ. మత్తయి 5:18 రాశాడు, మార్కు 13:31 రాశాడు, లోకాసు వార్త 16-17 రాశాడు. మొత్తం కొడితే 100 వచ్చేస్తుంది. ఇటు అడ్డం కొట్టినా 100 వస్తుంది, నిలువు కొట్టినా 100 వచ్చేస్తుంది. కాబట్టి ఇలా నేర్చుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.